దొండకాయ కొబ్బరి వేపుడు. దొండకాయ కొబ్బరి వేపుడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. దొండకాయ, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, కొబ్బరి తురుము, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ఇది స్టార్ట్ చేసేసుకోవటమే. సో చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వెజిటేబుల్, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. దొండకాయ ఎంత చూడటానికి ఎంత బాగుంది కదండి. చక్కటి గ్రీన్ వెజిటేబుల్ చూడటానికి చాలా చాలా చక్కగా ఉంది. ఫ్రెష్గా వాష్ చేస్తుంది కాబట్టి. సో దొండకాయలో ఏంటంటే మనకి ఐరన్, కాల్షియం అనేది ఉంటుంది, ఫోలేట్ అనేది ఉంటుంది, బీటా క్యారోటిన్ ఉంటుంది, ఫైబర్ రిచ్ ఉంటుంది అన్నమాట. సో వెజిటబుల్స్ని మనము రెగ్యులర్గా తీసుకోవాలి. కంపల్సరీ వెజిటబుల్స్ మన ఆహారం ప్లేట్ ఉందనుకోండి, ప్లేట్లో సగం మొత్తం వెజిటబుల్సే ఉండాలి. ప్లేట్ చూపిస్తాను. అంటే ఇంత పెద్ద ప్లేట్ అయితే మనం తీసుకోము, ఇందులో కొంచెం చిన్న ప్లేట్ కాబట్టి అందులో సగ భాగం వెజిటబుల్స్ ఉండాలి. ఉంటే గనక మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి మొదటి నుంచి ఉండాలి. ఏదైనా అనారోగ్యం రావాలంటే మొదటి నుంచి ఏదో చిన్న చేతికో ఎక్కడో తప్పులు జరుగుతూ ఉంటాయి కన్సిస్టెంట్గా, కాబట్టి మనకి అనారోగ్యం అనేది వస్తుంది. అదేవిధంగా మనము ఏదన్నా ఒక మంచి అలవాటుని కన్సిస్టెంట్గా అలా చేస్తే డెఫినెట్గా దాని రిజల్ట్ కూడా మనకి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనము దొండకాయలని కట్ చేసేసుకుందాము. సో ఇందులో ఐరన్, కాల్షియం అనేది ఉంటుంది కదా. అలాగే దీంట్లో ఏంటంటే మనకి నేను కొంచెము లెంత్ వైజ్ కట్ చేస్తున్నాను. మనం ఇంకా డిఫరెంట్గా కూడా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే మనము ఇలా లెంత్ వైజ్గా కూడా కట్ చేసుకోవచ్చు. దీన్ని కూడా కావాలంటే ఇలా సగంలా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్ ఎలాగ ఇంట్రెస్ట్ ఉందో ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇది ఏమో చక్కగా పండిపోయింది కదా అనేసి పడైన అవసరం లేదు. ఇది కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. మరీ మనకి ముదురుగా ఉంది, తెగట్లేదు చాకుకి అంటే అప్పుడు మనం దాన్ని తీసేయచ్చు అనమాట. ఇందులో మామూలుగా మనకి వెజిటేబుల్లో ఉన్నటువంటి ఫైబర్ మామూలుగా అట్లా ఉంటుంది. అది కాకుండా మనము దొండకాయని ఇట్లా కట్ చేసిన తర్వాత ఒక థిక్ గమ్ లాంటి సబ్స్టెన్స్ మనకి అంటుకుంటుంది అనమాట. దాంతోనే మనము ఈ కర్రీ కుక్ అవుతున్నప్పుడు కూడా చక్కగా కుక్ అవుతూ ఉంటుంది. ఆ గమ్ లాంటి సబ్స్టెన్స్ కూడా ఒక ప్రత్యేకమైన ఫైబర్. ఈ రెండు ఫైబర్లు ఉండటం వల్ల ఏంటంటే ఇందులో మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్లీ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుందన్నమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చక్కగా మనం కుక్ చేసి ఇస్తే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వేపుడు అన్నారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వేపుళ్ళు తీసుకోవచ్చా, కూరలాగా తీసుకోవాలి కదా అనేసి వేపుడులాగా తీసుకోవచ్చు డెఫినెట్గా. కాదంటే మరీ టూ మచ్ ఆయిల్ ఉండకూడదు. కానీ ఆయిల్ ఏం చేస్తుందంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఆయిల్ని మనము మోతాదు ప్రకారంగా లిమిటెడ్గా తీసుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. ప్లస్ ఎవ్రీడే మనము వీటిని తీసుకోము కదా, అంటే ఎవ్రీడే ఇదే ఫ్రై అనేది ఉండదు కాబట్టి వారానికి ఒకసారైనా ఇది తీసుకుంటే మాత్రం డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో నేను కట్ చేసేసుకుంటున్నాను లెంత్ వైజ్గా. సో ఫైబర్ నేను చెప్పాను కదా మనకి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనము చేయబోయే రెసిపీ ఏంటంటే అందులో కొబ్బరి కూడా యాడ్ చేస్తాను అనమాట. ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో దానివల్ల ఇంకా మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫైబర్ వల్ల గ్లూకోజ్ కంట్రోల్ రావటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. కొలెస్ట్రాల్ కంట్రోల్ అవటము ఉంటుంది, గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మలబద్ధకం అనేది లేకుండా చేస్తుంది. అందుకనే రెగ్యులర్గా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకి స్పెషల్లీ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఐరన్, కాల్షియం కంటెంట్ కూడా ఉంటుంది కదా ఇందులో. సో పిల్లలు కూడా ఇట్లాంటి ఆహార పదార్థాలని మనము ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుని
నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇది డ్రై కర్రీ కాబట్టి కొంచెము ఒక 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఆయిల్. నెక్స్ట్ ఆవాలు దొండకాయ చాలా చక్కటి కాంబినేషన్, ఫ్లేవర్ భలే యాడ్ అవుతుందన్నమాట. జీలకర్ర, కొంచెం అంత మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, నెక్స్ట్ ఫస్ట్ కొంచెము ఉప్పు యాడ్ చేసుకున్నాము. తర్వాత పసుపు, తర్వాత కారం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేటప్పటికి, నూనెలో వేగేటప్పటికి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ అంతా కూడా చక్కగా దొండకాయకి అంటుకుని అది చక్కగా కుక్ అవుతుంది. దొండకాయలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్తోనే ఇది కుక్ అవ్వాలి. సో ఇది డ్రై కర్రీ కాబట్టి మనము దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేసి వెయిట్ చేద్దాం. మధ్య మధ్యలో దాన్ని మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే కొబ్బరి కొంచెం యాడ్ చేసిన తర్వాత కుక్ చేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవటం అనమాట. వెయిట్ చేద్దాం. చక్కగా వేగిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము కొంచెం అంత కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఒక 5 minutes అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకో. సో చక్కగా కుక్ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మోస్ట్ కామన్గా ఉండే మనము చాలా కామన్గా ఇది కుక్ చేస్తూ ఉంటాము ఇంట్లో. అంటే మామూలుగా మనకు అసలు ఐడియా ఉండదు. మామూలుగా ఏదో ఒక వెజిటబుల్ అన్నట్టు కుక్ చేసేస్తాం దొండకాయని. కానీ దొండకాయ నుంచి మనకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఈసారి మీరు దొండకాయ వండినప్పుడు ఈ బెనిఫిట్స్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. దొండకాయ కొబ్బరి వేపుడు రెడీ అయిపోయింది. దొండకాయ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. దొండకాయలో ఉండే పీచు పదార్థం ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. కడుపు ఎప్పుడూ తేలికగా ఉంటుంది. దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ రోగులకు ఇది చాలా ఉపయోగకరం. దొండకాయలో ఐరన్ ఉంటుంది. దీని వలన రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. దొండకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. డైట్లో వాడితే బరువు తగ్గటంలో సహాయపడుతుంది.